ఈ జూలై 18న తెలంగాణలో రైతులందరూ పండగ చేసుకున్న సంగతి తెలిసిందే. రుణమాఫీ జరిగిన కారణంగా అందరూ రైతులు పండగ చేసుకున్నారండి. కానీ కొందరు రైతులు పంట రుణమాఫీ కాలేదంటున్నారు. అయిన వారు బ్యాంకులకు వెళ్లి కొత్త రుణాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక రైతుల వ్యవహారం ఇలా గందరగోళంగా ఉంటే ప్రభుత్వం వారు ఇచ్చిన అప్డేట్లోకి వెళ్తే రూపాయల రుణమాఫీ తమకు కాలేదంటూ వ్యవసాయ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిలో ఏఈఓ, ఏఓ, ఏడీఏ, డిఏలకు రైతులు ఫిర్యాదులు వందల వేలల్లో ఇస్తున్నారని అర్థమవుతుందండి. తమకు రుణమాఫీ జరిగిందో లేదో తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రూపాయల లోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ కాలేదని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూపాయల వరకు పంట రుణం అందిన ఒక రోజు తర్వాత ఖరీఫ్ సీజన్లో తాజా రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆనందంతో బ్యాంకుల ముందు క్యూ కట్టారు. పంట రుణాల మాఫీకి సంబంధించిన వివరాల సహాయం అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో చురుగ్గా సమన్వయం చేసుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు తమ అనుభవాలను మిత్రులు, బంధువులతో పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్న విషయాలు మనం మీడియాలో, వార్తాపత్రికలో చూసాం. ముఖ్యంగా చిన్నకారు, సన్నకారు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారండి. నిజామాబాద్ ఒక జిల్లాలోనే 41,474 మంది రైతులకు 225 కోట్ల రూపాయలు బ్యాంకుల ఖాతాలో పడ్డాయి. ఒక జిల్లాలోనే ఎంత పడ్డాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పడ్డాయి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి రైతులందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కానీ ఈ రైతు రుణమాఫీ అనేది రాష్ట్ర ప్రభుత్వం 3 దశలుగా తీసుకుందని చెప్తున్నారు. కొంతమంది రైతులైతే 2వ దశలో అన్నా మాది మాఫీ అవుతుందని ఎదురు చూస్తున్నారండి. పైగా రుణాలు ఉన్న రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో రుణమాఫీ వల్ల ప్రమాణాలు, అర్హతల విషయంలో కొంత గందరగోళం నెలకొన్న విషయం స్పష్టమైన ఆదేశాలు లేవని బ్యాంకు ఉద్యోగి ఒకరు తెలిపారు. రుణాలు తీసుకున్న రైతుల వివరాలు ఆయా శాఖలు సరిగా అందలేదని కరీంనగర్కి చెందిన ఒక ఉద్యోగి బ్యాంకు బంగారాన్ని పూచీకత్తుగా తీసుకున్న రైతులు మాఫీ విషయంలో గందరగోళాన్ని ఎత్తి చూపారండి. సహజంగా చాలా మంది ఆధార్ కార్డులో అప్డేట్ జరగకపోవడం వల్ల బ్యాంకులో వారి సిబ్బంది కొన్ని చిన్న మిస్టేకుల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుస్తుంది. పౌర సరఫరాల శాఖ జారీ చేసే ఆహార భద్రతా కార్డు అంటే డేటాబేస్ ఆధారంగా అర్హతలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైన గుర్తింపు పత్రాలకు సంబంధించి మంత్రుల ప్రకటనలు రైతులను అయోమయంలో పడేశాయండి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరితగతిన అప్డేట్ ఇస్తే బాగుంటుందని రైతులు ఆలోచన చేస్తున్నారు. ఇక విషయం ఏంటంటే రుణమాఫీ 3 దఫాలుగా ప్రకటించారు కాబట్టి ఇప్పుడు పడని వారికి 2వ దఫ, 3వ దఫ అవకాశం ఉంటుందని ఎవరు భయపడొద్దని ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేసి తీరుతామని చెప్పేసి బట్టి విక్రమార్క కూడా తెలిపారండి. మరి ఈ వీడియో మీద తెలంగాణ రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.